హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కేక్ చేశానండి ఇంట్లోన. ఇది ఎలా చేసేయాలో చూసేద్దామా? ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ అలా తీసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దీంట్లోకి కొన్ని టూటీ ఫ్రూటీస్ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం టూటీ ఫ్రూటీలు కానీ వేసుకొని అన్నీ మిక్స్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, 1 కప్, ఏ కప్ అయినా పర్లేదు మీకు, 1 కప్పు మైదా పిండి, అలాగే సేమ్ కప్తోనే షుగరు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. సేమ్ కప్ అనమాట. అది కానీ జల్లించుకోవాలి నీట్గా, అంటే ఏమైనా ఉండలు లేకోకుండా. ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నాను. చూసారు కదా, కరెక్ట్గా 1 టీ స్పూన్ వేసుకున్నాను. 1.5 వేసుకున్నాను లేండి, ఇంకొకసారిగా హాఫ్ వేసాను. ఇది వచ్చేసి సోడా అండి, ఇంట్లోనే వేసుకున్నాను అనమాట, వంట సోడా. అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ సపరేట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ నీట్గా ఈవెన్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇవి తీసేసుకుందామా, తడివి అనమాట. ఫస్ట్ ఎగ్స్ వేసుకోవాలి. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. 1 by 1 చేసేసుకొని, ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్స్ యూస్ చేయకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే నీట్గా రావన్నమాట. అలాగే ఒక 1 కప్ ఆయిల్ తీసుకున్నాను. కరెక్ట్గా 1 కప్ తీసుకున్నానండి. నా దగ్గర మెజర్మెంట్స్ ఇవన్నీ కేక్వి ఉన్నాయన్నమాట. ఇంతకుముందే నేను కలకత్తాలో ఉన్నప్పుడు ఇంట్లోనే హోమ్మేడ్ కేక్స్ చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. చూసారా, ఇది బీటర్ తీసుకొని నీట్గా 1 డైరెక్షన్లోనే నీట్గా బీట్ చేసుకోవాలి. ఇలా 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా స్మూత్గా బాగా వస్తుంది అన్నమాట. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది, మొత్తం వైట్గా వస్తుంది కదా. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఆయిల్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తోనే మిల్క్ తీసుకోవాలి. పచ్చిపాలు తీసుకున్నాను నేను. ఆ పాలు కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడే వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. నేను బై మిస్టేక్ మర్చిపోయినాను. ఈ టైంలోనే వేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా, అవన్నీ కానీ వేసుకొని ఇప్పుడు బాగా నీట్గా కలుపుకోవాలి. ఇది అంత మొత్తం నీట్గా వేసేసుకుంటున్నాను. ఇలాగే నీట్గా 1 డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలన్నమాట. ఇలాగే మొత్తం నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలండి. ఇది అటు ఇటు కలిపేసినాం అనుకోండి పర్ఫెక్ట్ ఉండదు. సేమ్ ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకు నీట్గా వస్తుంది. దాంట్లో నాకు పర్ఫెక్ట్గా కలపడానికి రాలేదు, అందుకని మళ్ళీ స్పూన్ తీసుకొని నీట్గా కలిపేస్తున్నాను అనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా. ఈ టెక్స్చర్ అనేది బబుల్స్ ఏం లేకోకుండా నీట్గా కలుపుకోవాలి, అసలు బబుల్స్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు వచ్చేసి వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకు ఎగ్ స్మెల్ రాదు, ఎగ్ స్మెల్ రాకోకున్నట్టు వస్తుంది. కరెక్ట్గా 1.5 స్పూన్ వేసుకున్నాను నేను, సేమ్ చిన్న స్పూన్తోనే. నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలిపేసి, నేను ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీలో మనం మిక్స్ చేసుకున్నాం కదా, అవి కొంచెం వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాక అండి, ఇది వచ్చేసి మనం ఓటీజీ ఉంది నా దగ్గర, అది 150 degrees మీద పెట్టాను నేను వేడి. ఒక 10 minutes అనమాట టైమింగ్. ఇది హీట్ పెట్టుకొని పెట్టేశాను. ఆ లోపు నేను ఒకటి కేక్ మౌల్, అంటే ఇది కేక్ మౌల్ కాదండి, నాది ఇంతకుముందు రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది చూడండి మన దగ్గర, అది వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవడానికి వస్తుంది కదా, అది తీసుకున్నాను నేను. రైస్ కుక్కర్కి వచ్చింది నేను ఇంతకుముందు. దాంట్లోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బాగా పట్టించి నీట్గా, అలాగే కొంచెం మైదా తీసుకోవాలి. మైదాని నీట్గా జల్లించాలండి. ఇలా జల్లించి బాగా తడి లేకోకున్నట్టు మొత్తం ఈ పొడితోనే నీట్గా ఇలా అన్నాం అనుకోండి, మనకి కేక్ ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. లేదంటే మొత్తం అంతా స్టిక్ అయిపోతుంది, అలాగే బ్లాక్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల బ్లాక్ గన్ కాదు, నీట్గా ఊడొస్తుంది. ఇలా చేయాలని మొత్తం వేయాలి. ఇంతకుముందు మనం మిక్స్ చేసుకునేది ఉంది కదా మిక్చరు, కేక్ బ్యాటర్ మొత్తం వేసేసి ఇలా నీట్గా బబుల్స్ లేకున్నట్టు కింద కొంచెం ఒక 2 times ట్యాప్ చేసి డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇలా పైన వేయడం వల్ల గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది కేక్. కానీ చూసారా, ఇలా అన్నీ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న కేక్ని ఇప్పుడు ఇంతకుముందు హీట్ చేసాం కదా మనము, అది హీట్ చేసి ఓటీజీలో పెట్టేసేయాలండి. హీట్ అయిపోయింది ఆల్రెడీ.
ఇప్పుడు తీసేస్తున్నాను, తీసి పెడతా ఉన్నాను చూడండి. మనం ఎప్పుడైనా ముందుగానే వేడి చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టి మళ్ళీ యాక్చువల్ అంటే 200 పెట్టాలండి వేడి. నేను మళ్ళీ చేంజ్ చేసేసాను, 200 పెట్టేసి వేడిది మళ్ళీనాక టైమింగ్ అని ఒక 15 నిమిషాలు పెట్టాలి. ఆ లోపు అయిపోతుందన్నమాట. రాడ్స్ కానీ కింద పైన హీట్ అయ్యేటట్టు పెట్టుకున్నాను నేను. చూసారా పర్ఫెక్ట్గా హీట్ అయింది చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది పైన కానీ అంతా చాలా బాగా వచ్చిందండి కేకు. నిజంగా ఇంతకుముందు నేను మామూలుగా మా ఇంట్లో గ్యాస్ మీద చేసేదాన్ని, పెద్దది గిన్నె పెట్టి. కానీ ఇప్పుడు ఇంకా ఓటీజీ తెచ్చుకున్నాను కదా, అందుకని దాంట్లోనే చేసేస్తున్నాను. మనం చల్లారినాక ఇలా సైడ్స్ నీట్గా ఇలా చేస్తే రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్నది ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోనే ఇలా ట్యాప్ చేయాలండి గిన్నెకి బ్యాక్ సైడ్ ట్యాప్ చేస్తే వస్తుంది అనమాట. చూసారు కదా కింద సైడ్ కానీ నీట్గా రిమూవ్ అయింది, పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కానీ చాలా బాగుంది. అసలు నాకు ఇలా వస్తుంది అనుకోలేదు నేనుకైనా, చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అడిగారండి మొబైల్ చూస్తూ, నాకు కేక్ కావాలి మమ్మీ అని. ఇంతకుముందు చేసేదాన్ని కానీ కలకత్తాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక చాలా రోజులు అయిపోయింది అనమాట చేయక. కానీ చాలా హ్యాపీ అండి, చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా క్రిస్మస్ కేక్, చాలా బాగుందండి. అసలు టేస్ట్ కానీ సూపర్ ఉంది. అలాగే టేస్ట్ చేద్దామని అలా కట్ చేస్తూ ఉన్నాను. నీట్గా ఫ్లఫీగా కానీ చాలా బాగుందండి. కట్ చేసి చూపిస్తాను చూడండి, లోపల కానీ ఎలా కుకింగ్ అయింది అనేది కానీ తెలుస్తుంది మీకు. స్పాంజీగా చాలా పొగలు వెళ్తుంది చూడండి, వేడి వేడిగా చాలా బాగుంది కదా. అసలు లోపల కానీ కుకింగ్ బాగైంది, ఫ్లఫీగా బయట కొన్న కేక్ లాగే ఉందండి. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.